ప్రభువును ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా యొక్క ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీరందరూ? గడిచిన రాత్రంతా దేవుడు మనల్ని కాచి కాపాడి తన ఉన్నతమైనటువంటి రెక్కల క్రింద ఆయన మనల్ని దాచినటువంటి దేవాది దేవునికి వందనాలు. ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థన చేశారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థన చేయటం వలన దేవుని యొక్క మహిమ కార్యములు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాక్యంలోనికి వెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లేదా మాటలు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇక్కడ దేశమా, దేశమా దగ్గర నీ పేరు పెట్టుకొని చదువుతావా? ఎవరు చూస్తూ ఉన్నా సరే అక్కడ నీ పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకొని భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు. ఎవరి కొరకు చేస్తున్నాడు దేవుడు గొప్ప కార్యాలు? నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా. ఇప్పుడు వరకు భయంలో ఉన్నావేమో, ఇప్పుడు వరకు దిగులులో ఉన్నావేమో, సమాధానం లేకుండా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, భయపడక గంతులు వేయి. నీ కొరకు ఎందుకు గంతులు వేయమంటున్నాడు? ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు చేసేస్తున్నాడు కదా. ఆయన చేస్తాను అనట్లేదు, చేసెను అంటున్నాడు. నీ కొరకు కార్యాలు దేవుడు చేసేశాడు, ఆయన చేస్తున్నాడు, నీ కొరకు చేశాడు. కాబట్టి నీ కార్యము ఫుల్ఫిల్ అయిపోయింది, నీ అవసరము తీరిపోయింది. నీ అవసరము విశ్వాసంలో చూడు. ఈ యొక్క ఏదైతే మన జీవితంలో నిరీక్షణ లేదో, ఏదైతే మన జీవితంలో మనం ఇంకా చూడట్లేదో దాన్ని నువ్వు విశ్వాసముతో చూడు, విశ్వాసముతో పలుకు. దేవుడు కార్యములు చేస్తాడు. అదృశ్యమైన వాటిని దృశ్యముగా నిదానించి చూడడమే విశ్వాసం అని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. విశ్వాసముతో పలుకు, నువ్వు విశ్వాసముతో మాట్లాడు. దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, సంతోషించి గంతులు వేయి, నీ కొరకు కార్యాలు చేసేసాను నేను అంటున్నాడు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యము దేవుడు నీ జీవితంలో సఫలము చేసేశాడు. ఆ కార్యము దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేసేశాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు గంతులు వేసే సమయంలో నువ్వు ఉన్నావు, క్రియ చూపించేటువంటి సమయంలో నువ్వు ఉన్నావు, దేవుని కొరకు సాక్షిగా నిలబడేటువంటి సమయంలో నువ్వు ఉన్నావు. గనుక నువ్వు భయపడక గంతులు వేస్తూ దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు సంతోషించు, గంతులు వేయి. దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేశాడు కదా. భయపడకు ప్రియ బిడ్డ. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే భయపడబాకు. దేవుని వైపు చూడు. నువ్వు గంతులు వేసే సమయం రాబోతుంది, కార్యములు చేసేటువంటి సమయము రాబోతుంది. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, నీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా ప్రభా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. భయపడక గంతులు వేయి, నీ కొరకు నేను గొప్ప కార్యములు చేశాను అని చెప్పి. ప్రభా, నువ్వు మా కొరకు గొప్ప కార్యములు చేసినందుకు నీకు స్తోత్రం. ఏదైతే నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారో, ఏదైతే నీ బిడ్డలు ప్రయాసపడుతున్నారో, ఏదైతే నీ బిడ్డలు కావాలని అడుగుతున్నారో వాటన్నిటినీ నువ్వు నెరవేర్పు చేసినందుకు నీకు స్తోత్రం ప్రభా. అయ్యా, వాటన్నిటికీ జవాబు నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా ప్రభా. వాటిలో గొప్ప కార్యములు నువ్వు చేసినందుకు నీకు స్తోత్రం ప్రభా. యేసయ్యా తండ్రి నాయన, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే భయపడక గంతులు వేసేటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నువ్వు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, అయ్యా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి, బిడ్డలందరిపై నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రసన్నతను విడుదల చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నీ నామమున ఈ బిడ్డల్ని చేతులకి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, నువ్వు భయపడకు, గంతులు వేయి. దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేశాడని నువ్వు నమ్ము, విశ్వసించు. దేవుని మహిమ నీ ఎడల కలగబోతుంది. అలాంటి కృప, దీవెన, మహిమ మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.